శ్రీ కాలభైరవ చరిత్ర. పూర్వం త్రేతాయుగంలో ఒకసారి బ్రహ్మదేవుడు అన్నిటికీ తనే కర్తనంటూ శివకేశవులను చూసి గర్వాతిశయంతో, నేను పరబ్రహ్మ స్వరూపుడను, అందుచేత మీరిద్దరూ నా ఆజ్ఞ అనుసరించి తీరవలసినదే, ఎందుకంటే నేను సృష్టికర్తను అని గర్వంగా అన్నాడు. విష్ణువు ఈశ్వరులకు బ్రహ్మ మాటలు ఎంతో విచిత్రంగా అనిపించినవి. అది విన్న ఈశ్వరుడు బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఈరోజు నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. విష్ణువును సృజించినది నేను. నువ్వు ఆ నారాయణుని బొడ్డు కమలము నుంచి ఉద్భవించావు. సృష్టి చేస్తున్నప్పుడు నీకు తోడు ఉండేందుకు సరస్వతిని ప్రసాదించాను. ఆమె నీ అర్ధాంగిగా నీకు తోడున్నది. ఈనాడు నీ మాటలు అహంకారంతో కూడుకొని ఉన్నట్లున్నాయి. వేదాంగాలన్నీ నన్నే సర్వేశ్వరుడని కీర్తిస్తున్నాయి. అది తెలుసుకుని మాట్లాడు అని మందలించాడు. అందుకు బ్రహ్మదేవుడు, ఏమిటి, ఈ సృష్టికి మూల కారణం నీవా? శార్దూల చర్మధారివి, శ్మశాన భస్మం దేహమంతా ధరించేవాడివి, శ్మశానంలో నివసించేవాడివి, దేశ దిమ్మర్లా తిరిగేవాడివి, సర్పాన్ని ఆభరణంగా ధరించు నీవా ఈ సృష్టికి మూలకారుడవని హేళనగా మాట్లాడుతూ బ్రహ్మదేవుడు శివునిపై తిరస్కార భావాన్ని ప్రకటించాడు. ఆ విషయాన్ని గమనించిన శివుడు వేదములను పిలిపించి, ఓ వేదమూర్తులారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ స్వరూపునిగా భావించి పూజిస్తారో నిర్భీతిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు సమస్త లోకాలకు ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపుడు, ఈశ్వరుడే, సమస్త కర్మలకు శివుడే ప్రేరకుడు. శివమయం కానిది దానిని ఈ చతుర్దశ భువనాలలో వెదికినా చూడలేము. దేవతలకు, మానవులకు అందరికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించేవాడు శివుడు. సమస్త దుఃఖాలను తొలగించేవాడు శివుడే. అన్ని శుభాలు శివుని వల్లనే జరుగుతాయి. శివనామం, శివస్వరూపం మంగళప్రదమైనవి. శివుని సంకల్పంతోనే జీవులు పుట్టి పెరిగి పెంపొందుతున్నాయి. శివనామమే జీవనాధారం, ముక్తికి సోపానం, ధర్మార్థ కామమోక్ష ఫలదాయకం అని తన్మయత్వంతో చెప్పినవి 4 వేదాలు. ఈ విధంగా వేదాలు ఎన్ని రకాలుగా చెప్పినను బ్రహ్మదేవుడు మాత్రం తనే పరబ్రహ్మ స్వరూపుడను, నన్ను శరణు వేడుకుంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని బ్రహ్మదేవుని 5వ శిరస్సు హేళనగా నవ్వింది. ఈ మాటలకు వేదాలు, విష్ణువు, శివుడు అందరూ ఆశ్చర్యపోయాయి. బ్రహ్మ మాటలు విన్న పరమశివునికి ఎంతో కోపం వచ్చింది. శివుడు వెంటనే రౌద్ర రూపాన్ని ధరించి ఆవేశంతో హృంకరించాడు. ఆ హృంకారం నుండి ఒక భయంకర రూపంతో ఒక మహోన్నత శరీరం గలవాడు దివ్య తేజస్సుతో శివుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని 3 కన్నులు సాండ్రనిప్పు కణిక వలె ప్రకాశిస్తున్నాయి. చేతిలో త్రిశూలం, గద, డమరుకం మొదలగు ఆయుధాలు ధరించి అతి భయంకరంగా ఉన్నాడు. అతడు వినయంగా తలను వంచి చేతులు జోడించి శివునికి నమస్కరించి, ప్రభు, ఆజ్ఞ ఏమిటో సెలవీయండి అని వినయంగా అన్నాడు. అంతటా శివుడు, ఓయి బ్రహ్మదేవుడు తమోగుణంతో వేదాలను, వేదవాక్యాలను పెడచెవిన పెడుతున్నాడు. బ్రహ్మదేవుడు యందు అహాన్ని, గర్వాంధకారాన్ని ప్రేరేపించిన శిరస్సును తక్షణమే ఖండించు అని ఆదేశించాడు. శివుడు అలా ఆజ్ఞ ఇచ్చాడో లేదో, అహంకారపూరితంగా మాట్లాడిన బ్రహ్మదేవుని 5వ శిరస్సును తన చేతి చిటికెన వేలు గోటితో తాకాడు. అంతే, బ్రహ్మ శిరస్సు తెగి కింద పడకుండా వెంటనే కాలభైరుని చేతికి అంటుకుంది. బ్రహ్మకు 5వ తల దూరం కాగానే అతడిలో అహంకారం పటాపంచలైపోయింది. తన శిరస్సును కాలభైరవుడు ఖండించడంతో బ్రహ్మ నిరుత్తుడయ్యాడు. తన శిరస్సును ఎందుకు ఖండించావని భైరవుడిని ప్రశ్నించాడు. బ్రహ్మదేవ,
అహంకారంతో సర్వశ్రేష్ఠుడు, సనాతనుడు, ఆదిపురుషుడైన పరమశివుని తృణీకరించావు, నిందించావు, హేళన చేశావు. అందుకే ఏ శిరస్సుతో పరమేశ్వరుణ్ణి అవమానించావో ఆ నీ 5వ శిరస్సును ఖండించాను అంటూ బదులిచ్చాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మౌనం వహించాడు. శివుడు ఆ భయంకరకారుణ్ణి చూసి, వత్స, నీవు నా హృంకారం నుండి ఉద్భవించావు. నీవు సాక్షాత్ ఈ కాలానికే కాలుడుగా ప్రకాశిస్తున్నావు. ఈ జగత్తును భరించడానికి నీవు సమర్థుడవు. నీ రూపాన్ని చూస్తేనే చాలు ఈ లోకాలన్నిటికీ భయం కలుగుతుంది. అందుకని అందరూ నిన్ను భైరవుడని పిలుస్తారు. ఆ విధంగా నీ పేరు కాలభైరవుడిగా సార్థకమవుతుంది. ఈ రోజు నుంచి నువ్వు కాలభైరవుడనే పేరుతో వర్ధిల్లు. నాకు అంగరక్షకునిగా ఉంటావు. ఇక కోపం తగ్గించి శాంతించు అని ఆశీర్వదించాడు. శ్రీ కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకం. ఒక శిరస్సు కోల్పోయిన బ్రహ్మ అహంకారం నశించింది. ఆయన పరమశివుని గొప్పతనాన్ని పొగిడి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. విష్ణువు కూడా వైకుంఠానికి చేరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు కాలభైరవునితో, కుమారా, నీవు బ్రహ్మ శిరస్సును ఖండించినందుకు నీకు బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఈ దోషం నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఆ దోష నివారణ కోసం నువ్వు కపాలికా వ్రతాన్ని ఆచరించి లోకాలన్నిటిలో సంచరిస్తూ చివరగా కాశీనగరానికి చేరుకో. నువ్వు కాశీనగరాన్ని చేరిన మరుక్షణమే నీ బ్రహ్మహత్యా దోషం పటాపంచలవుతుంది. నీ చేతిని అంటిపెట్టుకున్న బ్రహ్మ శిరస్సు విడిపోయి క్రింద పడుతుంది. బ్రహ్మ శిరస్సు పడిన ప్రదేశమే బ్రహ్మకపాలంగా పిలువబడుతుంది. అప్పటి నుండి నీవు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకునిగా నాతో పాటు పూజలందుకొని వెలుగొందుతావు అని ఆశీర్వదించాడు. అంతటా కాలభైరవుడు కపాల వ్రతాన్ని ఆచరించి నిత్యం భిక్షాటన చేస్తూ సమస్త లోకాలలో సంచరిస్తూ వైకుంఠానికి చేరగా లక్ష్మీనారాయణులు కాలభైరవునికి ఎదురుగా వెళ్ళి, శివస్వరూపమైన ఆదిభైరవుడు మన లోకం వచ్చాడని అతన్ని సత్కరించి భైరవుని కపాల పాత్రలో అమృతమయమైనటువంటి దివ్యాన్నాన్ని భిక్షగా పెట్టింది. నువ్వు కాశీలో అడుగుపెట్టగానే బ్రహ్మహత్యా దోషం పటాపంచలవుతుంది. వారణాసిలో నువ్వు సుఖశాంతులను పొందగలవు. కాశీ పట్టణానికి నువ్వు క్షేత్రపాలకుడవై కాశీలో మరణించిన వారి కుడి చెవిలో శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ వారికి స్వర్గప్రాప్తి కానీ, లేక వైకుంఠ ప్రాప్తి కానీ, లేక కైలాస ప్రాప్తి కానీ కలిగించి వారికి దారిని చూపిస్తూ ఉండగలవు అని ఆశీర్వదించాడు. ఆ విధంగా అన్ని లోకాలను సంచరించిన కాలభైరవుడు చివరికి కాశీక్షేత్రంలో పాదం మోపాడు. మరుక్షణమే బ్రహ్మహత్యా దోషం కాశీ పట్టణంలో ప్రవేశించలేక ఆహాకారాలు చేస్తూ భస్మమైపోయింది. అంతటా కాలభైరవుడు కాశీక్షేత్రంలో గంగా స్నానం చేసినంతనే అతని రూపం మారిపోయి కర్పూర ధవళ కాంతులతో మెరిసి ఒక దివ్య రూపాన్ని ధరించాడు. ఆ విధంగా ఆనాటి నుండి కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడై పూజలందుకుంటున్నాడు. భక్తి శ్రద్ధలతో, బుద్ధి నిలకడతో, సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే కాలభైరవుని మనస్సులో ఆరాధిస్తారో వారికి అన్నిటా విజయం చేకూరుతుంది. వారి కుటుంబంలో ఐశ్వర్యంతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ కాలభైరవ జన్మ వృత్తాంతం వ్రతకథను విన్నవారికి, చదివిన వారికి కాలభైరవ ప్రసాదం స్వీకరించుట వలన సకల కార్యములు సిద్ధించి వారి ఇంట ఐశ్వర్యము వర్షిస్తుందని కుమారస్వామి అగస్త్యునితో చెప్పియున్నారు. కనుక మనము శ్రీ కాలభైరవ స్వామిని ఆరాధించి ముక్తి పొందుదాం. శ్రీ కాలభైరవాష్టమి. మార్గశిర మాసం బహుళ అష్టమి తిథిని కాలభైరవాష్టమిగా లేదా కాలభైరవ జయంతిగా పిలుస్తారు. ఈరోజు మధ్యాహ్న సమయంలో సదాశివుడు భైరవ అవతారాన్ని స్వీకరించినట్లు శివపురాణంలో తెలియజేయబడింది. కాలభైరవునికి ఆదివారం, మంగళవారాలు చాలా ప్రీతికరమైన రోజులు. తిథి ఆదివారం కానీ మంగళవారం కానీ వచ్చినచో ఆ రోజు ఎంతో విశేషమైనదిగా, ఫలప్రదమైనదిగా మనము భావించాలి.
ఈ అష్టమి తిథి రోజు ఉదయం నిత్యకృత్యాలు ముగించుకొని ఉతికిన వస్త్రములు ధరించి శ్రీ కాలభైరవాష్టమి వ్రత పూజను చేస్తానని మనసును సంకల్పించుకొని శివాలయంలో భైరవుడున్న చోటుకి వెళ్ళి ఓం శ్రీ భైరవాయ నమః అను నామాన్ని పఠిస్తూ షోడశోపచారాలతో పూజించాలి. అదేవిధంగా అతని వాహనమైన శునకాన్ని కూడా పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత దిగువ తెలిపిన విధంగా ఓం శ్రీ భైరవాయ నమః అని 3 సార్లు అక్షంతలు నీరు కలిపి వదులుతూ ఆర్ఘ్యమివ్వాలి. ఓం హ్రీం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ హ్రీం ఓం స్వహ అని 21 సార్లు మంత్రాన్ని జపించాలి. పూజ ముగించి స్వామికి క్షమాప్రార్థన చేసి కాలభైరవ చరిత్ర లేక శివపురాణం పఠిస్తూ జాగరణ చేస్తే ఆమర్ధక అని పిలువబడే శ్రీ కాలభైరవుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడిగా తోడుండాలని, నిరంతరం ఆపదల నుండి కాపాడాలని భక్తి ప్రపత్తులతో కాలభైరుని పూజిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ కాలాన్ని నడిపే కాలనాయకుడే కాలభైరవుడు. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు సహజం. మన జీవితం సమస్యలుగా సాగుతున్నప్పుడు, ఆ విధంగా అశాంతి ఏర్పడినప్పుడు, తెలియని భయాలు ఆవరించినప్పుడు, కాలసర్ప దోషం వెంటాడుతున్నప్పుడు ఈ తీక్షణ ద్రష్ట కాలభైరవాష్టకాన్ని పఠిస్తే సర్వరక్షా కవచంగా మనల్ని కాపాడుతుంది. ఆ విధంగా మనము శ్రీ కాలభైరవ స్వామి వారి అనుగ్రహాన్ని పాత్రులు కాగలము. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ ధ్యాన స్తోత్రం. పీతవర్ణం చతుర్భుహం త్రినేత్రం పీతవాసనం అక్షయ స్వర్ణమాణిక్యతడి పూరిత పాత్రకం అభిలాషితం మహాశూలం తోమారం చమరద్వయం స్వర్ణాభరణ సంపన్నం ముక్తాహోరూపశోభితం మదోన్మత్తం సుఖాసీనం భక్తానాం చ వరప్రదం సతతం చింతమేదృశ్యం భైరవం సర్వసిద్ధిదం పారిజాతద్రుమ కాంతరస్థితై మణిమండలపే సింహాసన గతం ధ్యాయేత్ భైరవం స్వర్ణదాయకం మందారద్రుమూలభాజీ మహతీ మాణిక్య సింహాసనే సంవిశోటవరీ భిన్న పంకజారుచ దేవ్యే కృతా లింగనః భక్తభ్యేకరం రత్నపాత్రభరితం స్వర్ణం దదానో నిశాం స్వర్ణాకర్షణ భైరవో విజయతే స్వర్గాపవర్గైకభూ గంగేయపాత్రం ఢమరుం త్రిశూలం వరం కరం సదతం త్రినేత్రం దేవ్యముక్తం తప్త సువర్ణవర్ణం స్వర్ణకృతిం భైరవమాశ్రయం. రోగనాశన మంత్రం. ఓం కాలభైరవ వటుక భైరవ భూతభైరవ మహాభైరవ మహాభయ వినాశనం దేవతా సర్వసిద్ధిర్భవేత్ శోకదుఃఖ క్షయకరం నిరంజనం నిరాకరం నారాయణం భక్తిపూర్వతం పూర్ణత్వం మహేశ స సర్వకామ సిద్ధిర్భవేత్. కాలభైరవ భూషణ వాహం కలాహాంతం రూపంచ భైరవగుణి మహాత్మన యోగినాం మహాదేవస్వరూపం సర్వం సిద్ధేత్. ఓం కాలభైరవ వటుక భైరవ భూతభైరవ మహాభైరవ మహాభయ వినాశనం దేవతా సర్వసిద్ధిర్భవేత్. రుద్రుని ఆవిర్భావం. ఏకాదశ రుద్రులు. శ్రీ శివ మహాపురాణంలో రుద్రఖండం ప్రధానమైంది. అందులో శివదేవుని అవతారాలు ఎన్నో చెప్పబడ్డాయి. శివుని ఆరంభావతారాలు 10గా చెప్పబడ్డాయి. సజ్జనులు
సుజ్ఞానులు భక్తి జ్ఞాన వైరాగ్యాదుల ద్వారా గుర్తించి ఆరాధించగల తొలి అవతారాలు 10. ఇవి ఈశ్వరుని దశావతారాలుగా ప్రసిద్ధికెక్కాయి. మహాకాలుడు పరదేవత మహాకాళి, తారుడు పరదేవత తారాశక్తి, బాల భువనేశ్వరుడు బాల భువనేశ్వరి పరదేవత, షోడశ కళాయుక్త శ్రీ విద్యేశ్వరుడు శ్రీ విద్యేశ్వరి, భైరవుడు పరదేవత భైరవి, భిన్నముక్తకేశుడు భిన్నమస్త, ధూమవదీసుడు ధూమేశ్వరి, బంగళాముఖేశ్వరుడు బంగళాముఖి, మాతంగేశ్వరుడు అమ్మవారు మాతంగి, కమలేశ్వరుడు ఆమె కమలాదేవి. పరదేవతా సహితంగా ఈ 10 అవతారాలు శివావతారములు. ఇవి కాక ఏకాదశ రుద్రులు, నవవతారములు, అష్టమూర్తులు, పంచబ్రహ్మావతారాలు, నందీశ్వర, భైరవ, కాలభైరవ, శరభ, యక్ష, ఉగ్ర నృసింహావతారాలు, వైశ్వనారుడనే అగ్ని ముఖేశ్వరుడు, దూర్వాసవతారం, హనుమదవతారం, భేతాళావతారం, వైశంనాథ, యతినాథ, ద్విజేశ్వర, భిక్షువర్య, అశ్వత్థామాది అవతారములు, ఇంకా అనంతంగా ఉన్న ఈశ్వరావతారాలు చెప్పనలవి కావు. వీటిని నామమాత్రంగా స్మృశించిన శివుని రుద్రలీలను వివరించడానికి ఎవరికైనా అసాధ్యమే. రుద్రావిర్భవం పరమ మహేశ్వరుడు తన సంపూర్ణాంశతో అర్ధనారీశ్వరుడుగా ఆవిర్భవించాడు. పుడుతూనే తనతో పాటు ఎన్నో రుద్రగణాలు కూడా ఆవిర్భవింపచేసుకున్నాడు. ఇదే ప్రకృత్యతీతమైన మహారుద్ర సృష్టి. అర్ధనారీశ్వరావతారం బ్రహ్మ ప్రకృతిక జీవధాతువులతో మానవ సృష్టి గావించాడు. కానీ వాళ్ళు పెరుగుదల లేక అలానే ఉండిపోయారు. అనగా వారి నుండి పునఃసృష్టి లేకపోవడం చూసి బ్రహ్మ విచారిస్తుండగా అప్పుడు అశరీరవాణి స్త్రీ పురుషులను మిథున ప్రకృతి కల్పించమని పలికింది. బ్రహ్మకు స్త్రీ రూపం ఏంటన్నది అర్థం కాలేదు. అందువలన బ్రహ్మ రుద్రుని పరిపరి విధములా ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం కాగా శివానుగ్రహం వల్ల రుద్రుని అర్ధనారీశ్వర తత్వం బోధపడింది. బ్రహ్మకు తన నుండి శక్తిని విడదీసి చూపించాడు రుద్రుడు. అప్పుడు ఆ రుద్ర భ్రూమధ్యములను ముక్కు ప్రారంభము మూలము నుండి ఆవిర్భవించిన దేవీ అంశ స్త్రీ రూప సృష్టికి దారి చూపింది. బ్రహ్మకు అనంతరం ఆ శక్తి శివునిలో లీనమైపోయింది. ఇది పరమాద్భుతమైనది. రుద్రాత్మక అర్ధనారీశ్వర అవతారం. ఏకాదశ రుద్రులు దేవతలు రాక్షసులు పెట్టే బాధలు భరించలేక తమ తండ్రి అయిన కశ్యపుని ప్రార్థించారు. శివునికై తపించిన కశ్యపుడు శివానుగ్రహం కలిగింది. దేవతల దుఃఖాన్ని ఆయన శివునికి వివరించి వారికి దారి చూపమన్నాడు. శివుడు అతని కోరికను మరణించి సురభయందు కశ్యపుడికి 11 మంది కుమారులుగా జన్మిస్తానని శివుడు మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే కాలాంతరములో అజప, అహిర్బుద్యుడు, చందుడు, కపాలి, భవుడు, భీముడు, పింగళుడు, విలోహితుడు, విరూపాక్షుడు, శంభుడు, శాంతుడు అనే రూపాలతో జన్మించాడు. ఇదే ఏకాదశ రుద్రావతారం. ఈశాన్య దిక్కున నివాసం ఏర్పరచుకున్న ఈ 11 మంది శివస్వరూపులే. వీరు శిష్టుల్ని రక్షిస్తూ లీలావిలాసాలు ప్రదర్శించి భక్తులను ఆదుకున్నారు. కాలభైరవ ప్రశస్త్యం. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్రస్వరూపుడు, రక్షాదక్షుడు, దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు. కాలభైరుడు అనగానే కుక్కను వాహనంగా చేసుకుని సంచరించేవాడు. కుక్క విశ్వసనీయతకు మారుపేరు, రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం తెలిసినవాడు, కాలంలాగే తిరుగులేనివాడు, ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు, శాశ్వతుడు, నిత్యుడు. వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుండి ఆవిర్భవించిన వాడే. శివుడు తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసి ఆ సమయంలోనే భైరవుని సృష్టించి బ్రహ్మదేవుని శిరస్సును ఖండించమని ఆదేశిస్తాడు. మహాపరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైన ఆలస్యం చేయక
చేయకుండా బ్రహ్మదేవుడిని గల 5 శిరస్సుల్లో ఏ శిరస్సు అయితే శివుణ్ణి అవమానపరుస్తుందో మాట్లాడిందో ఆ విధంగా ఖండించి వేస్తాడు. ఆ విధంగా బ్రహ్మహత్యా పాతకం భైరవుణ్ణి తగులుతుంది. దాని నుంచి బయటపడడానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు. ఖండించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమని, ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెప్తాడు. భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి శిరస్సు కింద పడిన ప్రదేశమే నేడు బ్రహ్మకపాలంగా పిలువబడుతుంది. ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా స్థిరంగా ఉండిపోయాడు. భైరవుని రూపాలు 8: కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్రభైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఈ స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని పూర్వీకులు చెప్తారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. వారణాసిలో కాలభైరవాన్ని దర్శిస్తే తప్ప కాశీయాత్ర పూర్తి కాదని పెద్దల వాక్కు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు కరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరావకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. 4 చేతుల్లో పుర్రె, ఢమరకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరుని భక్తి శ్రద్ధలతో కొలిచేవారు ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో ఉండే కాలభైరుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ మొదలగు దేశాల ఆలయాల్లో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. ఇక్కడ కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. కాలభైరుని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకొని గుడి తలుపులు మూసే సమయంలో తాళం చెవులను కాలభైరుని వద్ద ఉంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు ఆయన దగ్గర నుండి తాళం చెవులు తీసుకుని గుడిని తెరుస్తారు. కాలభైరవుడు ప్రయాణికులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు ప్రయాణానికి సన్నద్ధమయ్యే ముందు, ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేటప్పుడు కాలభైరునికి జీడిపప్పులు మాల వేసి నివేదించి దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా ఉంటాడని చెప్తారు. కాలభైరుని వాహనం శునకం కనుక కుక్కకు ఆహారం పెట్టి వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ అనురక్తితో సాకినట్లయితే పరోక్షంగా కాలభైరుని పూజించినట్లే. ఏకాదశ భైరవులు: అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, వటుక భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, కాలభైరవుడు. స్వస్తి.